మొగడు తాగిండని పెళ్ళం బాగా కొడుతుంది, ఒకసారి అడుగుదాం రండి. ఏమయ్యా నువ్వు రోజు తాగుతావా? లేదు మేడం, ఎప్పుడన్నా దావత్లు పార్టీలు ఉంటేనే తాగుతా. అబ్బా శబాష్. కాకపోతే ఆ దావత్లు పార్టీలు రోజు ఉంటాయి. అమ్మా 10 రూపాయలు దానం చేయమ్మా. ఏం లేవు, రేపు రాపో. సరే నీ పేరు చెప్పమ్మా. ఎందుకు? రేపు రాపో నీ గల్లోళ్ళు నాకు 2 లక్షల దాకా అప్పు ఉన్నారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బుజ్జి బాగున్నావా? ఈరోజు మా ఇంట్లో ఏం కూర వండలేను. మనసులోటి పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు. అక్కడికి వెళ్ళి ఒక అతను తాగి రోడ్డు మీద బొర్లుకుంటూ వస్తుండు, ఒకసారి అతనితో మాట్లాడదాం. చెప్పయ్యా, బాగా తాగి బొరుతున్నావు, మందు తాగడం వల్ల నష్టమా లాభమా? మేడం, నా పైసలు పెట్టి తాగితే నష్టము, అదే దోస్తుగాల పైసలు పెట్టి తాగితే లాభము. అమ్మా ఏమన్నా దానం చేయమ్మా. ఏం లేదు, అక్కడ ముందుకు పోయి అడకపో. జరాగు. అట్లా అడుకునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. నేను ఇట్లా అడుక్కొని నెలకు 30,000 సంపాదిస్తా మేడం. అవునా? 2,000 తెచ్చిందాక ఇంటికి రాకు. అబ్బా ఈరోజు ఆఫీస్లో మస్తు అలసిపోయినా, మా సారు మస్తు పని చెప్పిండు. ఇంటికి పోయినాక 2 బుక్కలు తిని మంచిగా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. పానం మొత్తం అలసిపోయినట్లు అయింది. అబ్బా ఈ అత్త కూడా లొల్లినే కంటే ఆఫీస్లో అనుకున్నాడే నయం. ఏమే బుజ్జి, నా దోస్త్ వచ్చిండు, తిన్నికి అన్నం పెట్టి ఇద్దరికి. నీ దోశ అట్లెందుకు వెళ్ళిపోయాడు? ఏం లేదు, నా దోస్తుగాడు పెళ్లి చేసుకుంటున్నట, పెళ్లి అయినాక లైఫ్ బాగుంటది కదరా అని అడిగిండు, చూపిద్దామని తీసుకొచ్చిన. అయ్యా 10 రూపాయలు దానం చేయా. కాలు చేతులు మంచిగానే ఉన్నాయా, ఎందుకు అడుక్కుంటున్నావు? ఇప్పుడు నీ 10 రూపాయల కోసం నా కాలు చేతులు ఇరగొట్టుకుందా? ఏమే బుజ్జి, నా ఫోన్కు ఫోన్ వస్తున్నది, ఒకసారి చూడు. హలో, ఎవరు? మేడం, నేను సార్ వాళ్ళ పిఎన్ మాట్లాడుతున్నా. చెప్పండి మేడం, ఈరోజు నేను ఆఫీస్కి వస్తలేనని సారుకు చెప్పు. ఎందుకు వస్తలేవు? కూరగాయలు కోసేటప్పుడు ఏళ్ళు తెగింది మేడం. ఏం మనిషి ఉన్నావయ్యా నువ్వు? కూరగాయలు కట్ చేస్తుంటే ఏళ్ళు తెగిందా అని చెప్తున్నావు. మీ సార్ 6 సంవత్సరాల నుంచి కోస్తుంటాడు, ఏం కాలేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం సోషల్ మీడియాలో కామెడీ చేసి అక్కం బాలరాజుని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. నమస్కారం సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, మీరు ఇంత మంచి కామెడీ వీడియోలు తీస్తారు, ఎప్పుడైనా మీకు కోపం వస్తే ఏం చేస్తారు? ఏం లేదు మేడం, సల్లై 2 బీర్లు తాగుతా. ఒకవేళ మీ భార్య కోపం వస్తే ఏం చేస్తారు? నా రక్తం తాగుతుంది. రాదురా ఏ విజయం నీ కోసం. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాం. పాప ఎన్నో క్లాస్ చదువుకుంటున్నావు? 7th క్లాస్ చదువుకుంటున్నా అంకుల్. సరే మంచిగా చదువుకో. సరే అంకుల్. మంచిగా చదువుకుంటే పెద్దగైనాక మంచి మొగడు వస్తాడు. వాళ్ళ జూట మాటలు ఎందుకు చెప్తున్నావు? అట్లా అంటే నేను కూడా మంచిగా చదువుకున్నా మరి. ఏమైంది పరిశానలో కూర్చున్నావు? ఏం చెప్పాలి, నాకు 2 మరదలుండ్రు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏం లేదు, సింపుల్. నీ 2 మరదాన్లకు కొట్లాట పెట్టు, ఎవరు ఓడిపోతే వాళ్ళని చేసుకో. అట్లెందుకు? ఎందుకంటే ఓడిపోయిన ఆమె పెళ్లి అయినాక నిన్ను తక్కువ దెబ్బలు కొడుతుంది. అల్గక్ బావా ప్లీజ్ బావా, నువ్వు అలుగుతీ రోజంతా నేను ఉపాసం ఉంటా. బుజ్జక్క, మీ ఆయన అలిగినందుకు నువ్వు ఉపాసం ఉంటాంటున్నావు.
మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉందాక? తొక్కేం కాదు, ఇతను అలుగుతే ఇంట్లో వంట చేయడు. అమ్మా ఏమన్నా దానం చేయమ్మా. దానం చేసుడు తర్వాత మా ఇంట్లో కాలింగ్ బెల్లే లేదు, సౌండ్ ఎడికెంచి వచ్చింది? ఏం చేయాలి మేడం, కొందరు ఇల్లులా కాలింగ్ బెల్ లేదు, అసలు బయటికి వస్తలేరు, అందుకే కాలింగ్ బెల్ నేనే తెచ్చుకున్నా. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అమ్మ బాగున్నావా? బాగున్నా బేటా. కోడలి పిల్ల నువ్వు బాగున్నావా? బాగున్నా తమ్మ. కూసోయమ్మా. ఏమే మా అమ్మ వచ్చింది కదా, చాయ్ పెట్టుకో. చక్కెర లేదు. సరే అన్నమన్న వండిపో. గ్యాస్ అయిపోయింది. సరే ఆ మంచినీళ్ళు అన్న ఇయ్యే, మా అమ్మ అంత దూరంకెళ్ళి వచ్చింది. అమ్మ తమ్ముడు బాగున్నాడా, చెల్లె బాగున్నదా? బాగున్నారు బేటా. సరేనేమ్మా, నేను ఆఫీస్కి పోయేడుతున్నది, పోయి వస్తా. ఏమే నేను ఆఫీస్కి పోయి వస్తా, ఆ కరెంట్ పొయ్యి మీద అన్నం పెట్టి అమ్మకి తినబెట్టి జరా. ఏమొద్దు బిడ్డ, నిన్ను చూడాలనుకున్నా, నేను చూసినా నేను పోతా. ఎందుకేమ్మా అట్లా అంటున్నావు? ఉండు ఈరోజు. లేదు బిడ్డ, నేను పోతా. సరేనేమ్మా. ఏమే మా అమ్మ పోతుందంట, ఒకసారి ఇక్కడదా మా అమ్మ దగ్గరికి దా. ఆ కాలు మొక్కి ఆశీర్వదించమని అడుగు. కాలు మొక్కి ఆశీర్వదించు, కాలు మొక్కి ఆశీర్వదించు. పిల్లమా పిల్లమా పొగరు పోతు పిల్లమా ప్యూటర్ పిల్లమా రాత్రి ఇంట్లో ఎవడే లఫుట్గాడు బఫుట్గాడు పాగలుగాడు ఎవడు నాకు అర్థమైతలేదు. అసలు ఇంట్లో ఎవడు రాత్రి ఇంట్లో అసలు ఆడు ఎవడు నాకు అర్థమైతలేదు. అందుకే నీకు ఎక్కువ తాగొద్దు అనేది. ఎందుకేమైంది? రాత్రి నువ్వు బాగా తాగి అద్దం ముంగట నిలబడ్డావు, అద్దంలో ఉన్నాడే ఇంకొకడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరూ నవ్వుతూ ఉండాలి, అందులో మేము ఉండాలి. ఈ వీడియోలు మొత్తం మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నేను ఇప్పటి నుంచి వారంకు 2 ఎపిసోడ్లు తప్పకుండా మీ ముందుకు తీసుకొని వస్తాము. ఇంతకంటే ఎక్కువ నవ్వు తెప్పించే, ఇంతకంటే ఎక్కువ కామెడీ ఉన్న వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాము. ఎందుకంటే వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ నవ్వాలనేదే మా ఉద్దేశము. ఎవరు ఏ డిప్రెషన్లో ఉన్నా, ఏ పర్షన్లో ఉన్నా కూడా మా వీడియోలు చూసి ఒక 2 నిమిషాలన్నా నవ్వుకుంటారని మేము ఆశిస్తున్నాము. అట్లా నవ్వుకునే వీడియోలు కూడా మున్ముందు కూడా ఇంకా చేస్తాము. ఈ వీడియోలో మీకు ఏ పంచైతే నచ్చిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. మీరు అట్లా కామెంట్ చేస్తే మున్ముందు ఇంకా అసంటి వీడియోలు మేము తీస్తాము. వీడియోను లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు. ఇటువంటి వీడియోలు ముందు ముందు మస్తు చేస్తాము. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.